బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా పివి సునీల్ కుమార్ సిఐడి మాజీ డీజీగా ఉన్న సమయంలోనూ 2019 నుంచి 24 వరకు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడం, అదేవిధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యాయాల అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ట్రావెల్ ప్లాన్ కు విరుద్ధంగా విదేశాల్లో ఉండటంపై కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ఈ విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. పివి సునీల్ కుమార్ పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని కూడా ఆరోపణలు రావడంతో పాటు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని కూడా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ధృవీకరించింది. ఈ నేపథ్యంలోనే పివి సునీల్ కుమార్ పై అదేవిధంగా అనేక మందిని కూడా ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఐపీసీలో ఉండే పలు సెక్షన్లకు విరుద్ధంగా కూడా ఆయన ప్రాథమిక హక్కును హరించే విధంగా ఆయన సిఐడి డీజీగా ఉన్న సమయంలో అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయటమే కాకుండా కనీసం ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలువురు కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో నరసాపురం ఎంపీ, ఇప్పుడు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆయన సిఐడి డీజీగా ఉన్న సమయంలోనే గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అదేవిధంగా వెంగళరావు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడైన వెంగళరావును పీవీఆర్ ను కూడా తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు రావడమే కాకుండా న్యాయమూర్తి ముందు కూడా ఆయన ఈ మేరకు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జి దారపనేని నరేందర్ ను కూడా తీసుకువెళ్లి హింసించిన వ్యవహారంలో కూడా ఆయనపై ఆరోపణలు రావడమే కాకుండా ఆయన న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు అనేకం జరగడంతో పాటు ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఆయన విదేశాలకు వెళ్లిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని కొన్ని పర్యటనలకు, అదేవిధంగా మరికొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ట్రావెల్ ప్లాన్ కు విరుద్ధంగా ఆయన విదేశాల్లో ఉండటం, అక్కడ ప్రయాణించడం జరిగింది అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఈ ఆరోపణలపై విచారణ జరిపించింది. అయితే ఈ విచారణ నేపథ్యంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు కూడా నిర్ధారణ అయింది. ఈ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న నివేదిక అందింది. ఈ నివేదికపై పరిశీలించిన అనంతరం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.